అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాటర్ హబ్గా మారిందని చెప్పడమే తప్ప ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమిని త్యాగం చేసి ఇళ్లను త్యాగం చేసినటువంటి ఎంతోమంది పునరావాసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి రోజులు ప్రతినిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. వారి యొక్క ఆవేదనకు అంతు లేకుండా పోయింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చినటువంటి హామీ మేరకి 4696 మందికి మధ్య మానేరు ప్రాజెక్టులో భూ నిర్వాసితులుగా మారినటువంటి వారికి రావాల్సినటువంటి బకాయిలు 5 లక్షల పైచిలుకు రూపాయలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సంబరాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో హాయంలో అనేక పోరాటాలు జరిగాయి. ఖచ్చితంగా భూ నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పినటువంటి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించింది, నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తాజాగా మా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలని అమలు చేస్తూ వెళ్తున్నామని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మిడ్మానేర్ భూ నిర్వాసితులందరికీ కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో కొంతమంది లబ్ధిదారులకి చెక్కులు ఇవ్వడానికి పక్కా ప్లాన్తో ముందుకొస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు, యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. భూ నిర్వాసితుల పోరాట సమితి ఆధ్వర్యంలో సైతం ఒక రకమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తమ యొక్క 5 మండలాలకు చెందినటువంటి పలు గ్రామాల ప్రజలు ఇప్పటికీ కూడా లబ్ధి లేదని చెప్పి ఆవేదనలో ఉన్నారు. అందరికీ కూడా లబ్ధి చేకూరడం అనేది హర్షించదగినటువంటి పరిణామం అని చెప్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ దఫా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఏడాదిలోగానే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రొసీడింగ్స్ అనేటివి జారీ అయ్యాయి. 5 లక్షల పైచిలకు రూపాయలు ఇందిరమ్మ ఇంటి పథక నిర్మాణం కోసము ఉపయోగించుకోవాలని, కొంతమందికి R&R ప్యాకేజ్ రాలేదు, రిహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ప్యాకేజీలో సైతం అనేక అవకతవకలు జరిగాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ అన్ని ఏర్పాట్లతో ముందుకొచ్చింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ నిర్వాసులను అందరినీ ఆదుకుంటామని హామీతో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వారికి భరోసాను కల్పించడానికి వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాడు. బస చేసిండు. ఒకరోజు సంఖ్య పెరుగుతున్న మధ్యలో రాత్రి నిద్రేసిండు. బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా వచ్చి భరోసాను కల్పించాడు. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, విప్గా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఈ విధంగా అందరం కూడా ముంపు గ్రామాల ప్రజల కారణం అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇల్లు ఇచ్చిన కార్యక్రమం చేస్తున్నానని ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే 20వ తేదీన ఉదయం 10:30కు వేమనాడుకు వస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పండి. ముంపు గ్రామాల నిర్వాసితులకు 4696 ఇండ్లు, డబ్బు రూపాయలు చూస్తే 236,80,00,000 రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిండు. ఇది ప్రజాప్రభుత్వం చెప్తుంది. ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసులను ఆదుకోండి పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము 10 మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పండి. ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తుంది ప్రభుత్వానికి. మీ ద్వారా నేను కోరుతున్నా. మా హయాంలో చేయలేకపోయినాం, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు అభినందనలు, ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నా. మంచి పని చేస్తే మేము మద్దతు ఇస్తామన్నారు కదా. మీ హయాంలో నేతలు యాటింటికి తీసుకురాలే, మీ హయాంలో రాజనాలయానికి అభివృద్ధి తీసుకుపోలేరు. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామన్నమాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.